ప్రేమించిన వ్యక్తితో చిన్న చిన్న క్షణాలే పెద్ద పెద్ద జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. జ్ఞాపకం మెదడు పొరల్లో దాగి ఉన్న అనుభూతుల సమాహారం. మంచైనా చెడైనా మనల్ని అంటిపెట్టుకుని ఉండేవి ఆ జ్ఞాపకాలే. వాటిని పోగేసుకోవడమే ఈ జీవితం. మంచి జ్ఞాపకాల కోసం ట్రై చేయాలి. చిన్న చిన్న వాటికే ప్రేమించిన వ్యక్తిపై చిరాకు పడకూడదు. మీకు 60 ఏళ్ళు వచ్చాక మీరు ప్రేమించిన వ్యక్తి గురించి ఆలోచిస్తే ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయో లెక్క పెట్టేందుకు కౌంట్ కూడా ఉండకూడదు. అప్పుడే మీ జీవితం హాయిగా నడుస్తుంది. చాలామంది చేసే అతిపెద్ద తప్పు చిన్న చిన్న విషయాల్లో చిరాకు పడడం. ప్రేమించిన వ్యక్తి మీతో ఏదో సరదాగా ఉన్న విషయాలకు సీరియస్ అవ్వడం. బస్టాపుల్లోనూ కాలేజీలోనూ మీరు ప్రతి క్షణాన్ని జ్ఞాపకంగా దాచుకోవాలి. అప్పుడే మీరు మీ ప్రియమైన వారు మీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమించిన వ్యక్తిని బాధ పెట్టడం తప్పు, కానీ జ్ఞాపకాలను పోగొట్టుకునేందుకు వారిని ఆట పట్టించడం అసలు తప్పు కాదు. కారణం లేని కోపం, గౌరవం లేని ఇష్టం, బాధ్యత లేని యవ్వనం, జ్ఞాపకం లేని వృద్ధాప్యం అనవసరం. అందుకే మీ ప్రేమలో మీరు దాచిపెట్టుకునే విలువైన ఆస్తి జ్ఞాపకాలే. చిన్న చిన్న జ్ఞాపకాలే పెద్ద ఆనందాన్నిస్తాయి. వాటిని పోగొట్టుకునే విధానం మీకు తెలిసి ఉండాలి. మీరు ప్రేమించిన వారు తిట్టినప్పుడు ఓర్చుకోవాలి. ఎందుకంటే మీ ప్రేమ వారే కాబట్టి. మీరు ప్రేమించిన వారు అలిగితే ఎందుకంటే వారే మీ ప్రాణం కాబట్టి. మీతో గడిపేందుకు వారు ప్రయత్నిస్తే అసలు వారిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకొకరు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే ఆ బాధ తెలుస్తుంది. ప్రాణం పోయినప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ మనం ప్రేమించిన వారు నిర్లక్ష్యం చేస్తుంటే నిజంగానే ప్రాణం పోయినట్టుగా ఉంటుంది. అందుకే దారం తెగేదాకా లాగొద్దు. తర్వాత అతికించడం కష్టం అవుతుంది. బంధం కూడా అంతే. ప్రేమతో వారిని దగ్గర చేసుకోవాలి. మంచి జ్ఞాపకం మనసులో పదిలంగా దాచుకోవాలి. చెడు జ్ఞాపకాన్ని మెదడులో నుంచి తీసివేయాలి. లేకపోతే పదే పదే మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ప్రేమికులైన ఎవరైనా ఓ చిన్న విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఉన్న ఈ చిన్న జీవితంలో వీలైనంత సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ వచ్చేవి జ్ఞాపకాలు మాత్రమే, సమయం కాదు. జీవితంలో ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మనసుకు నచ్చిన వారే మనతో ఉంటారు. వారితోనే ఏదైనా షేర్ చేసుకుంటాం. అలాంటి వారితోనే మీ జ్ఞాపకాలు ఎక్కువగా ఉండాలి. అప్పుడే ప్రతి క్షణం ఆనందంగా బతికేస్తారు. విడిపోయినా కూడా మంచి గుర్తులే మీ దగ్గర ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో అనేక పరిచయాలు, కలయికలు జరుగుతూనే ఉంటాయి. కానీ మనసుకు కొన్ని జ్ఞాపకాలు చేరువవుతాయి. అందులో మన గుండెల్లో నిలిచిపోయే జ్ఞాపకాలే మనకు అవసరం. మిగతా చెత్త అంతా అనవసరం. జీవితం అంటే కేవలం జ్ఞాపకాలే. మనల్ని ఒకరు గుర్తుపెట్టుకోవాలన్నా, మనకు ఒకరు గుర్తుండాలన్నా జ్ఞాపకాలే ఆధారం. చివరగా మన జ్ఞాపకాలే మన జీవితం.